నమస్కారం పోలీస్ కమిషనర్ గారు. నిన్న బీచ్లో ఇష్టారాజ్యంగా కొంతమంది యువకులు అమ్మాయిలు వేసుకొని బీచ్లో స్నేక్ బైక్ చేసుకుంటూ హెల్మెట్ కూడా లేకుండా, అందులోనూ సండే పీక్ అవర్స్లో ఇష్టారాజ్యంగా తిరిగారండి. అలాగే జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్ ఈ ఏరియాలో కూడా రాంగ్ రూట్ పీక్ అవర్స్లో ఎన్నోసార్లు చెప్పాను నేను, ఇలాగా జరుగుతుందని చెప్పి ఎన్నో వీడియోలు చేశాను, మీ నోటీస్ తీసుకొచ్చాను. కన్సర్న్డ్ ఆఫీసర్స్ అంటే సిఐ అధికారులు కూడా నేను తీసుకెళ్ళాను. పాపం మా 1 టౌన్ సిఐ గారు యాక్షన్ తీసుకుంటున్నారు. 2 టౌన్ సిఐ గారు అసలు పెట్టింది ఒక్క మెసేజ్ కూడా చూడట్లేదు. ఇప్పుడు పబ్లిక్కి చూడకపోతే ఇంకెవరికి చూస్తారండి వాళ్ళు? పబ్లిక్కి చూడాలి కదా. ఒక ఎక్స్ టీఏసీ మెంబర్, ఒక సీనియర్ సిటిజన్, ఒక డాక్టర్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చెప్తున్నప్పుడు కనీసం వినాలి కదా. అధికారులు అని చెప్పి ఎందుకండి ఈ అహంకారం? నిజంగా నిన్న వాళ్ళు చేసిన బైక్ రైక్స్ చూస్తే ఇవ్వండి, ఇవాళ సాక్షి పేపర్లో కూడా పడింది. మరి మీ నోటీస్కి వచ్చిందో లేదో ఇది ఇవాళ పేపర్లో పడింది. అలాగే తర్వాత జగదాంబ నుంచి బీచ్ రోడ్ ప్లస్ మన పూర్ణ మార్కెట్ ఏరియాలో పీక్ అవర్స్లో నేను డైలీ వాకింగ్ వెళ్తానని చెప్పాను. పీక్ అవర్స్లో కూడా రాంగ్ రూట్ వచ్చేస్తుంది. నిన్న శనివారం రోజున నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు నేను మామూలుగా వాకింగ్ జగదాంబాబు వెళ్తున్నాను. నాకు ఆపోజిట్ అడ్డంగా వచ్చేసి కొట్టిపోయారండి. నేను అన్నాను, ఇదేంటయ్యా ఇంత రాంగ్ రూట్ వచ్చేస్తున్నాను మీరు పీక్ అవర్స్లో? జనాలు చూసుకోరు కదా, చూసుకోవాలి వాళ్ళేంటి, ఇది స్ట్రైట్ రూట్ కదా అని వెళ్ళిపోతారు, మీరేమో ఇలా రాంగ్ రూట్లో వచ్చి గుద్దేస్తే ఎలాగంటే పోలీసు వాళ్ళే అడగట్లేదు, మీరెవరండి మమ్మల్ని అడుగుదానికి అని మాట్లాడుతున్నారండి వాళ్ళు. పోలీసు వాళ్ళే అడగట్లేదు, మీరెవరో అడుగుదానికి అన్నారు. అంటే పోలీసు వాళ్ళు ఎంత ఇరెస్పాన్సిబిలిటీగా ఉన్నారు చూసారా వాళ్ళ దగ్గర కాదండి, ఎక్కడైనా. అంటే ప్రజలు చెప్పుకుంటున్నారు మాటలు, అవన్నీ నేను మీకు మీ నోటీస్ తీసుకొస్తున్నాను. ఇంకా పట్టించకపోతే విశాఖపట్నం ప్రజల్ని అందరినీ చంపేస్తారండి వీళ్ళు రేపు పొద్దున్న. ఈ ప్రజలు ఇలాగా చేస్తే ఇంత ఘోరంగా తయారైందండి ట్రాఫిక్ వ్యవస్థ. దయవుంచి దీన్ని పరిష్కరించండి కమిషనర్ గారు. కన్సర్న్ అధికారులకి మీరు చెప్పండి, ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రజల తరపు నుంచి చిన్నపిల్లల కోసం, ముఖ్యంగా పసిపిల్లల కోసం, వాళ్ళ క్షేమరీత్యా ఒక డాక్టర్గా, ఒక సీనియర్ సిటిజన్గా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం. నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, హోమియో డాక్టర్, 38 వార్డ్, 1 టౌన్ పోలీస్ లిమిట్స్. నమస్కారం. అయ్యో చాలా అనిపిస్తాయి.